హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ లైన్. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు, విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వచ్చాయి. వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే అవసరమైన మీ మిత్రులకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే వీలైనంతగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మనకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. మిస్ కాకుండా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మెగా డిఎస్సికి 9,800 పోస్టులు. గత ఆగస్టులో 5,089 ఖాళీలకే నోటిఫికేషన్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా దాదాపు 9,800 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. 3.5 నెలల క్రితం గత ప్రభుత్వం 5,089 పోస్టులకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండగా తక్కువ పోస్టులకే జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ తమిళసై ప్రసంగంలోనూ వచ్చే 6 నెలల్లో మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని వెల్లడించారు. ఇప్పటికే గత నోటిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షల నిర్వహణపై ఆర్థిక శాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల సుమారు 9,800 ఉంటాయని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9,370 ఉపాధ్యాయ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని గత జూలైలో మంత్రివర్గ ఉపసంఘానికి విద్యాశాఖ ఆయా గణాంకాలు సమర్పించింది. అందుకు భిన్నంగా 5,089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ అయ్యింది. అంటే 4,281 పోస్టులను కోత పడింది అంటూ మనం ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 122,386 కాగా ప్రస్తుతం 103,343 మంది పనిచేస్తున్నారు. అంటే 19,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో స్కూల్ అసిస్టెంట్లు 70%, హెచ్ఎం ఖాళీలన్నింటినీ పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. గత నోటిఫికేషన్ సమయంలో పదోన్నతుల ద్వారా 1,947 గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు, 2,162 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు కలిపి మొత్తం 9,979 భర్తీ చేస్తామని సర్కారు స్పష్టం చేసింది. నోటిఫికేషన్ పోస్టులతో వీటిని కలిపి మొత్తం 15,068 అవుతాయి. అంటే 3,975 ఖాళీలకు గండిపడింది. విద్యాశాఖ ప్రతిపాదించిన 9,370తో పాటు గత అక్టోబర్లో స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతులు ఇవ్వడం వల్ల మరో 450 ఖాళీలు అదనంగా వస్తాయని విద్యాశాఖ అంచనా వేసింది. ఈ లెక్కన 9,820 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తుంది. అనుబంధంగా నోటిఫికేషన్ ఇస్తేనే ముందుకు అంటూ మనం ఇక్కడ ఒక వార్తను కూడా చూడొచ్చు. గత నోటిఫికేషన్ సుమారు 177,000 మంది దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల నియమావళి కారణంగా ఆన్లైన్ పరీక్షలు రాగిపోయాయి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్కు రద్దు చేసి మరిన్ని సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆలోచిస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి భర్తీ పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు సూచించారు. ఉపాధ్యాయ పదోన్నతులు పూర్తయితే మరో 8,500 వరకు ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అంచనా వేస్తున్నట్టు మనం ఇక్కడ ఒక డిఎస్సికి సంబంధించిన ఒక వార్తను చూడొచ్చు. జూలైలో మంత్రివర్గానికి విద్యాశాఖ సమర్పించిన ఖాళీలు, ఆగస్టులో విడుదలైన నోటిఫికేషన్లో ఖాళీలు అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. హెచ్జిటీలు 6,360 ఖాళీలను విద్యాశాఖ ప్రతిపాదిస్తే గవర్నమెంట్ మాత్రం 2,575 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్లు 2,179 పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదిస్తే 1,739 పోస్టులను నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భాషా పండితులు 669లను గవర్నమెంట్ విద్యాశాఖ ప్రతిపాదిస్తే 6,011 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పీఈటీలు 162కు 164 నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా విద్యాశాఖ సమర్పించిన పోస్టులకు ప్రభుత్వం కోత విధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగినట్టు మనం ఇక్కడ ఒక వార్తలో కూడా చూడొచ్చు. ఈ డిఎస్సికి సంబంధించిన అంశం ప్రతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. వెంటనే పోలీసు ఉద్యోగాల భర్తీ, నియామకాల చర్యలకు చేపట్టాలని సీఎం ఆదేశం. పలు అంశాలపైన ఉన్నతాధికారులతో సమీక్ష. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు. ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన నళినికి ఉద్యోగం ఇవ్వండి. సీఎం కాన్వాయ్లోని వాహనాలను 15 నుంచి 9కి తగ్గించండి. ట్రాఫిక్ జామ్లతో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర పోలీస్ శాఖలో
పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నియామకాల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరి రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. శుక్రవారం సచివాలయంలో పోలీస్, వైద్యారోగ్య శాఖలో నియామకాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చేపట్టాలని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియలో లోటుపాట్లు అధిగమించే అంశాలపైన వివరమైన నివేదిక ఇవ్వాలని కోరారు. మొత్తంగా తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. కానిస్టేబుల్ నియామకాలు పూర్తి చేయండి. అవసరం మేరకు హోంగార్డును నియమించండి. ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలపై నివేదిక ఇవ్వండి. మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగం ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటి? పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి అంటూ మనం ఇక్కడ చూడవచ్చు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించారు. కానిస్టేబుల్ స్థాయిలో సివిల్, ఏఆర్ తదితర విభాగాల్లో మొత్తం 16,604 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో 15,750 మంది శిక్షణకు ఎంపికయ్యారు. అయితే రాత పరీక్షల్లో 4 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు త్వరలో విచారణకు రానుంది నేపథ్యంలో న్యాయపరమైన అంశాలను పూర్తి చేసి కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. నియంతృత్వ పోకడల నుంచి విముక్తి, ఇనుప కంచెలు తొలగించి ప్రజాపాలన ప్రారంభం, 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు, 6 నెలల్లో డిఎస్సి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, మాదక ద్రవ్యాలను నిర్మూలిస్తాం, మేడిగడ్డ అన్నారంపై విచారణ, అప్పులతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం, రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ తమిళసై అంటూ మనం ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. నియంతృత్వ పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. ఎలాంటి నిర్బంధాన్ని సహించేది లేదంటూ రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. పాలకులు, ప్రజల మధ్య ఉన్న ఇనుప కంచెలు, అద్దాల మేడలు, అడ్డుగోడలు తొలగిపోయి నిజమైన ప్రజాపాలన ప్రారంభమైందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటుందన్నారు. శుక్రవారం శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు ఫలాలు ఆరంభమయ్యాయి. యువ సారథ్యంలో కొలువుదీరిన అనుభవంతో కూడిన మంత్రివర్గాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించుకుంటాం. ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యం అనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పిస్తాం. ప్రమాణ స్వీకార సమయంలో ప్రభుత్వ దృక్పథాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు అంటూ గవర్నర్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా త్వరలో 1800 నర్సింగ్ పోస్టుల భర్తీ, తెలంగాణ నిరుద్యోగులకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో 1800 నర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నర్సింగ్ పోస్టుల భర్తీ ఫైలుపై తొలి సంతకం చేశారు. త్వరలో నర్సింగ్ విద్యార్థుల కోసం 1800 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 7,000కు పైగా ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉన్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. గతంలో 5,204 మంది స్టాఫ్ నర్సు నియామకానికి ఉద్యోగ ప్రకటన వెలువడింది. సుమారు 40,000 మంది దరఖాస్తులు చేసుకోగా రాత పరీక్ష నిర్వహించి కీని కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తుంది. అదేవిధంగా వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన 1996 మంది ఏఎన్ఎంల నియామకాలను, ఆయుష్ విభాగంలో 156 మంది వైద్యుల నియామక ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ప్రభుత్వ విప్పులుగా 4: అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్కు అవకాశం. 2 బీసీలు, ఎస్సీ ఎస్టీల నుంచి ఒక్కొక్కరు అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. మహబూబాబాద్ డిసెంబర్. ఆ 4 ఎమ్మెల్యేలు శాసనసభలో తొలిసారి అడుగుపెట్టిన వారే. వచ్చి రావడంతోనే ప్రభుత్వ విప్పులుగా అవకాశం పొందారు. ధర్మపురి, వేములవాడ, ఆలేరు, డోర్నకల్ శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, డాక్టర్ జాటోద్ రామచంద్ర నాయక్లు విప్పులుగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి నియామకంతో సీఎం రేవంత్ రెడ్డి సామాజిక సమతుల్యతను పాటించారు. అది ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు, బీర్ల ఐలయ్య కుర్మ బీసీలు కాగా, లక్ష్మణ్ కుమార్ ఎస్సీ మాదిగ, రామచంద్ర నాయక్ ఎస్టీ లంబాడ సామాజిక వర్గాలకు చెందినవారు. విప్పులుగా నియామకం అనంతరం ఈ 4 శుక్రవారం అసెంబ్లీలో సీఎం ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపినట్టు మనం ఇక్కడ ఒక వార్తను కూడా చూడొచ్చు. అదేవిధంగా సామాజిక సేవా రంగంలో బీబీజీకి ప్రశంసలు.
విద్య ద్వారా బాలికలను సాధికారత కల్పించాలన్న బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ నిబద్ధతకు గుర్తింపుగా బెస్ట్ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ అనే ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులు గుర్తించడానికి తెలంగాణ బిజినెస్ అవార్డ్స్ ఈ అవార్డును అందించింది. తెలంగాణ బిజినెస్ అవార్డ్స్ ఈవెంట్స్ హైదరాబాద్లోని శివరాంపల్లిలో ఎస్ఎన్సి కన్వెన్షన్లో నిర్వహించారు. సామాజిక సేవా రంగంలో ఈ అవార్డులు ఇస్తూ ఉంటారు. తెలంగాణ బిజినెస్ అవార్డ్స్ కంపెనీలు, వ్యవస్థాపకులు, సర్వీసెస్ ప్రొవైడర్లు ఉత్పాదకత, నాణ్యతను పెంపొందించడానికి, సంబంధిత రంగాల్లో అద్భుతమైన విజయాలు, పనితీరును గుర్తించడానికి ఇదొక దారి చూపుతుంది. అసెస్మెంట్ కోసం నిర్మాణాత్మక ఫ్రేమ్వర్క్ను అందించడం ద్వారా వ్యాపార నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ఈ అవార్డుల లక్ష్యం. కమ్యూనిటీలో ఉద్ధరించే మిషన్లో భాగంగా బీబీజీ బంగారు తల్లి మల్లికార్జున రెడ్డిని ఆయన బృందంచే 2019 స్థాపించబడిన లాభాపేక్ష లేని సంస్థ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యను విప్లవాత్మకంగా మార్చడానికి అంకితం చేయబడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో శాశ్వత ప్రభావాన్ని చూపడంపై దృష్టి సాధించిందంటూ మనం ఇక్కడ చూడవచ్చు. బీబీజీకి బెస్ట్ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోండి. బెస్ట్ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు బీబీజీకి రావడం జరిగింది. బీబీజీ ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోండి. బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ అని గుర్తుంచుకోండి. దీనికి ఈ అవార్డు రావడం జరిగినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. టీఎస్పీఎస్సీపై హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ, ఆ దిశగా ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కొనసాగుతున్న సిట్ దర్యాప్తు. గవర్నర్కు రాజీనామా పత్రాలు పంపించిన 5 సభ్యులు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజ్ కోణంలోనే కాకుండా ప్రతి విభాగంలో నెలకొన్న లోపాలపైన నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదికకు విచారణకు సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయనున్నారు. విచారణకు ప్రత్యేకంగా సిట్టింగ్ జడ్జిని నియమించాలని ఆ లేఖలో కోరుతున్నట్లు సమాచారం. టీఎస్పీఎస్సీ వ్యవహారంపై గత ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా ఆ దర్యాప్తు కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. మరోవైపు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి బి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా సభ్యులుగా కొనసాగుతున్న 5 రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సభ్యులంతా గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు రాజీనామా పత్రాలు పంపించారు. గవర్నర్ అపాయింట్మెంట్ కోరినా ఆమె సమయం ఇవ్వకపోవడంతో రాజీనామాలు పంపించినట్లు ఓ సభ్యుడు తెలిపినట్టు మనం ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. కొత్త కమిషన్ కొలువుదీరే లోపే అంటూ మనం ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. టీఎస్పీఎస్ఐలో పదవులన్నీ ఖాళీలయ్యాయి. సాధారణంగా కమిషన్లో సభ్యుల నిర్ణయం తప్పనిసరి. కనీసం 2 సభ్యులున్నా అందులో సీనియర్ని చైర్మన్గా వ్యవహరిస్తారు. ఎవరూ లేకపోవడంతో ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కొత్త కమిషన్ కొలువుదీరేలోపే విచారణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. విచారణకు ముందుగానే కొత్త కమిషన్ ఏర్పాటైతే తాజాగా చేపట్టదలిచిన సమగ్ర విచారణకు ఆటంకాలు ఎదురవుతాయని, కొత్త కమిషన్ను నిర్ణయాధికారంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తు వేగవంతం చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ సిట్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. వీలైనంత వేగంగా విచారణ చేపడితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడుగులు పడతాయన్న ఆశలో నిరుద్యోగులు ఉన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. భార్య 2 పిల్లలను చంపి కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య. సర్వీస్ పిస్టల్తో కాల్ చేసిన వైనం. ఆన్లైన్ గేమింగ్స్, ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేసిన కానిస్టేబుల్ కలెక్టర్ సెలవుపై వెళ్లడంతో ఇంటికి వచ్చిన సమయంలో ఘాతుకం. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో విషాదం అంటూ మనం ఇక్కడ ఒక వార్తను చూడవచ్చు. 2 చిన్నపిల్లలు తన భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా రామునిపట్ల గ్రామంలో వెలుగు చూసింది. కలెక్టర్ గన్మెన్గా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తన భార్య 2 పిల్లలను పిస్తల్తో కాల్చి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రామునిపట్నం గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతుడు కలెక్టర్ గన్మెన్ కావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసుల కథనం ప్రకారం రామునిపట్ల గ్రామానికి చెందిన ఆకుల రాములు, లక్ష్మీ దంపతులు పెద్ద కుమారుడు ఆకుల నరేష్ 2013లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 8 ఏళ్ల క్రితం కోహెడ మండలం ఎర్రగుంటపల్లెకు చెందిన చైతన్యతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు రేవంత్, కుమార్తె హితశ్రీ సంతానం. భార్య చైతన్య సిద్దిపేట పట్టణంలో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తున్న అదే పాఠశాలలో కుమారుడు రేవంత్ 2వ తరగతి, కుమార్తె హితశ్రీ 1వ తరగతి చదువుతున్నారు. నరేష్ సిద్దిపేట జిల్లా కలెక్టర్
ప్రశాంత్ జీవన్ పాటిల్ దగ్గర గన్మెన్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. విధుల్లో లేని సమయంలో నరేష్ ఆన్లైన్లో రమ్మీ గేమ్స్ అలవాటు పడ్డాడు. డబ్బులు పెట్టి ఆర్థికంగా నష్టపోయి ఈ విధంగా తన కుటుంబాన్ని కడతెరిచినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. దక్షిణ డిస్కమ్ సీఎండీగా ముషారఫ్ ఫారూఖీ బాధ్యతలు స్వీకరణ. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫారూఖీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఐఐటి మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడైన ఫారూఖీ 2014లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఫారూఖీ గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అదనపు కమిషనర్గా, నిర్మల్ జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా పనిచేశారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విభాగాల వారీగా సంస్థల డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. కరెంట్ అఫైర్స్. తెలంగాణ శాసనసభాపతిగా వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ 2023 డిసెంబర్ 13న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన తెలంగాణకు 3వ శాసనసభాపతి. మొదటి శాసనసభాపతిగా మధుసూదనాచారి, రెండో స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు. గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ శాసనసభకు తొలి దళిత సభాపతి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభా భారతి స్పీకర్ పదవిని పొందగా తర్వాత ఈ అవకాశం ప్రసాద్కే దక్కిందంటూ మనం ఇక్కడ చూడవచ్చు. డేనియల్ బారోన్బోయం అర్జెంటీనా, ఆలీ బాబు అవాద్ పాలస్తీనా సంయుక్తంగా ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023కి ఎంపికయ్యాయి. మాజీ సిజేఐ జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ 2023 డిసెంబర్ 14న ఈ విషయాన్ని ఢిల్లీలో వెల్లడించింది. పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణకు శాంతియుతంగా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నందుకు వీరికి ఈ అవార్డు దక్కింది. ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఏటా శాంతి నిరాయుధీకరణ, అభివృద్ధి కోసం కృషి చేసే వారికి అందిస్తారు. డేనియల్ పశ్చిమాసియాలోని ఘర్షణల నివారణకు కృషి చేస్తున్నారు. ఆలీ అబు అవాద్ పాలస్తీనా శాంతి కార్యకర్త అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023ను డేనియల్ బారెన్బోయం అర్జెంటీనా చెందిన వ్యక్తి, అదేవిధంగా ఆలీ అబు అవాద్ పాలస్తీనాకు చెందిన వ్యక్తికి ఈ అవార్డు రావడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పర్పస్లో మనకు అడిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి 2023 ఏడాదికి స్టాండర్డ్ అండ్ ప్యూర్ డౌనోస్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో స్థానం దక్కింది. ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ ఫార్మా కంపెనీ ఇదే. ఫ్రెండ్స్, ఈ విధంగా తొలి సంస్థ అన్నప్పుడు మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి స్టాండర్డ్ అండ్ ప్యూర్ డౌనోస్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో స్థానం దక్కిందంటూ మనం ఈరోజు కరెంట్ అఫైర్లో భాగంగా చూడవచ్చు. అదేవిధంగా పూణేలో 3066 మంది విద్యార్థులకు కథ బోధ, గిన్నిస్ రికార్డ్ సాధించిన తల్లిదండ్రులు అంటూ మనం ఇక్కడ ఒక వార్తను కూడా కరెంట్ అఫైర్ అని చూడవచ్చు. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచేందుకు మహారాష్ట్రలోని పూణే కార్పొరేషన్, నేషనల్ బుక్ ట్రస్ట్ సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో 3066 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని తమ చిన్నారులకు కథలు చదివి వినిపించారు. దీంతో గతంలో 2200 మంది కథలు చెప్పించిన చైనా రికార్డును భారత్ బ్రేక్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా దేశంలోనే అతిపెద్దదిగా అయోధ్య మసీదు 2024లో శంకుస్థాపన. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్లో దేశంలోనే అతిపెద్ద మసీదును నిర్మించనున్నారు. తాజ్మహల్ కంటే అందంగా ఉండేలా ఈ మసీదును సిద్ధం చేయనున్నట్లు మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీద్ అభివృద్ధి కమిటీ చైర్మన్, ముంబైకి చెందిన భాజపా నేత హాజీ అరాఫత్ షేక్ తెలిపారు. 2024లో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మసీదుకు మక్కాలోని కాబాలో ప్రార్థనలు చేసే ఇమాం సహా పలువురు ప్రముఖులు ఆహ్వానించారు. యూపీ ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో మసీదు నిర్మాణం జరగనుంది. 21 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పులో ఉండే ప్రపంచంలోనే అతిపెద్ద ఖురాన్ను మసీదులో ప్రదర్శనకు ఉంచనున్నట్లు అరాఫత్ షేక్ తెలిపారు. 9000 మంది మహిళలు, పురుషులు ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా నిర్మిస్తామని వాళ్ళు తెలపడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బైబిల్, ఇక్కడ ఖురాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా దీన్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద మసీద్ ఎక్కడ అని కూడా గుర్తుంచుకోండి, అయోధ్య అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పుట్టినరోజున రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మ ప్రమాణ స్వీకారం. రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి ఆల్బర్ట్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్
కల్రాజ్ మిశ్రా ఆయనతో ప్రమాణం చేయించారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిచేసిన శర్మ తన పుట్టినరోజునే సీఎంగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం అంటూ మనం ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ని కూడా చూడొచ్చు. అంధత్వ ప్రమాదానికి ముందే హెచ్చరించే ఏఐ. తీవ్ర అస్వదృష్టి క్రమంగా శాశ్వత అంధత్వానికి దారితీయవచ్చని, ఆ ప్రమాదం గురించి ముందే హెచ్చరించగల సరికొత్త కృత్రిమ మేధా పరిజ్ఞానాన్ని జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మయోషియా ఉన్న వ్యక్తులు బాగా దగ్గర ఉండే వస్తువులను చూడగలరు తప్ప దూరంలోని వ్యక్తులను వీక్షించలేరు. కళ్ళద్దాలు, కాంటాక్ట్ లెన్స్ శస్త్రచికిత్సతో దీన్ని సరిచేయవచ్చు. కానీ తీవ్ర మయోపియా క్రమంగా శాశ్వత అంధత్వానికి దారితీస్తుంది. దానివల్ల బాధితులు శారీరక కదలికలపై అదుపు కోల్పోతారు. ఇలా దీర్ఘకాలిక దృష్టిలోపానికి గురయ్యే వ్యక్తుల సంఖ్య పెరగడం వల్ల 2019లో ప్రపంచ ఉత్పాదకత $9,450 కోట్ల మేర క్షీణించింది. కంటి పరీక్ష చేసేటప్పుడు రోగి వయసు, కార్నియా వ్యాసం, ప్రస్తుత దృష్టి సామర్థ్యం వంటి 34 అంశాలను నమోదు చేస్తూ ఉంటారు. ఈ అంశాలను మెషిన్ లెర్నింగ్ నమూనాలతో విశ్లేషిస్తే రాబోయే 5 ఏళ్లలో దృష్టి ఏ మేరకు క్షీణిస్తుందో కనిపెట్టవచ్చని టోక్యో వైద్య దంత విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిచారంటూ మనం ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ని చూడొచ్చు. అదేవిధంగా ఈరోజు ఈనాడులో వచ్చిన జ్ఞానేత్రంలో వచ్చిన ఒక అప్డేటు. నేలపైన కమ్యూనికేషన్ అవరోధాలు, సూర్యుడి నుంచి భారీ జ్వాల అంటూ మనం ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ని చూడొచ్చు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత భారీ సౌరజాలను గుర్తించింది. దీనివల్ల పొడమిపైన రేడియో కమ్యూనికేషన్ తాత్కాలికంగా మొరాయించింది. అమెరికా సహా పలు దేశాలలో 2 గంటల పాటు ఈ ఇబ్బంది తలెత్తింది. 2017 తర్వాత ఇదే అతిపెద్ద సౌర జ్వాల. దీనికి కారణమైన సౌర మచ్చ ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు. సూర్యుడి వాయవ్య ప్రాంతంలో ఈ జ్వాల ఉత్పన్నమైనట్లు గుర్తించారు. సుమారు 11 ఏళ్ల నిడివి ఉండే సౌర కాల చక్రంలో గరిష్ట దశ ఆరంభం కానుంది. 2025కు ఇది పతాక స్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో సౌర మచ్చల క్రియాశీలత ఎక్కువగా ఉంటుంది. ఎస్డిఓను నాసా 2010లో అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఈ ఉపగ్రహం నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తుందంటూ మనం ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ని చూడొచ్చు. అడ్వకేట్ జనరల్గా వేణుగోపాల్ నియామకం. తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా వేణుగోపాల్ నియమితులైనట్లు తెలిసింది. హైదరాబాద్కు చెందిన ఆయన హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. గతంలో ఆయన ప్రభుత్వ న్యాయవాదిగాను, పలు సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గాను పనిచేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా కొంతకాలం ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఏజీగా బిఎస్ ప్రసాద్ కొనసాగుతున్నారు. అయితే వేణుగోపాల్ నియామకంపై అధికారికంగా ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు అంటూ మనం ఇక్కడ ఒక కరెంట్ అఫైర్కి సంబంధించిన అంశాన్ని పరిశీలించవచ్చు. అదేవిధంగా ఈరోజు ఈనాడులో ప్రతిభ ఎడిషన్లో కొలువుదీరిన అష్టదిగ్గజాలు అంటూ మనం ఇక్కడ విజయనగర సామ్రాజ్యం గురించి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు.